కోటలో ఉన్నటువంటి 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేసి ఆ స్థానంలో ఐఐటి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రస్తుతం ఆ గురుకులంలో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి నిరసన 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ ఉన్నపలంగా పెట్టాపేడా సర్దుకుని వెళ్ళమంటే ఎక్కడికని వెళ్ళాలి? విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తుంటే ఇప్పుడు వెళ్ళమంటే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి 600 మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. దళిత విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళిత విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళిత విద్యార్థులు కొట్టద్దు కొట్టద్దు కావాలి. స్కూల్ మాకు కావాలి. జనాలు బాగా రండి అడుగుకు రండి. నేను గత 2008 సంవత్సరంలో కోట ఇక్కడే చదివాము. మా పిల్లవాడిని కొత్తగా ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్ చేయించాము. నా పిల్లవాడే కదా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ జాయిన్ చేయించాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తీరుపై మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మా పిల్లల్ని ఎన్నో ఆశలతో పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేయించి ఇలా చేసిన దానివల్ల మాకు ఒక రోజు ఫోన్ చేసి సడన్గా రేపు మీ పిల్లల్ని తీసుకోపోవాలని ఇన్ఫార్మ్ చేశారు. మాకు కనీసం నెల ముందు కూడా కౌన్సిలింగ్ జరిగింది కదా, కౌన్సిలింగ్లో కూడా ఇదిగో మాకు ఎటువంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వలేదు. మేము ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాము. ఈ టైంలో చదువుకోవాల్సిన టైంలో పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని మేము చాలా వేదనతో చాలా కుమిలిపోతా పనులు మానేసుకొని ఇక్కడ మేము చాలా విధితో చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించి మేము దీని వరకు ఈ స్కూల్ని మేము ఇట్టి పరిస్థితిలో కూడా దీన్ని మేము వదులుకోలేము, మా స్కూల్ మాకు కావాలి అనే నినాదాలతో మేము దీన్ని ఎంత దూరమైనా వెళ్ళి మేము పోరుకాడతాము. కోట పిల్లకాయలు అందరిని తీసుకొని ఒక రూమ్లో వేసేసారు. తీసుకోపోయి వాళ్ళంతా ఆడే ఉన్నారు. నేను పోతాను ఆంటీ నా చుట్టూ తిరిగారు సార్. వాళ్ళ ఆంటీ పరిస్థితి బాగానే లేదు, మన స్కూల్ మనకు కావాలని చెప్పి అక్కడ పిల్లలకు వచ్చి నేను ఫోన్ చేయించాను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి. రేపు రాండమ్మ దయచేసి పిల్లల పరిస్థితి బాగాలేదా అని. కరెంట్ లేకుండా అక్కడే ఉన్నారంట, చీకట్లోనే ఉన్నారంట. వాళ్ళు అన్నం కూడా అలవాటిస్తున్నారంట. కోటే బాగుంది మనకి, వరదా తెచ్చి మళ్ళీ ఇక్కడ వేసేసారు. కేవలం 29 మంది పిల్లలు ఉన్నారు మన కోట పిల్లకాయలు. అక్కడ కోర పిల్లకాయలు అందరూ ఏడున్నారు, అందరూ వాకాలంటే పరిస్థితి ఏంది? తిండి అంటే ఎట్ట కూడా జరుగుతుంది. మళ్ళీ లెట్రిన్ బాత్రూమ్ వర్షాకాలం వచ్చేది పిల్లల పరిస్థితే. ఇప్పుడు వచ్చేసి కరోనా వస్తుంది మళ్ళీ, అది అంటుకుంటా ఒక్క బిడ్డగా అనుకుంటే చాలని సార్. అదే దయచేసి మా గోష్ఠి మీకు కొట్టకుండా పిల్లల పరిస్థితి చూస్తే కడుపు మండిపోతున్నారు నాకు అసలు. అనుకుంటే అప్పటాంచి నాకు నిద్ర కూడా పట్ల అసలు. వద్దు హాస్టల్ వద్దు, ఇంకా తీసుకోపోయి ఈది బడిలో చేయించుకుంటాము, అది బెస్ట్ అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. స్కూల్ పరిస్థితి బాగాలేక మా పరిస్థితి బాగాలేక హాస్టల్లో చేరిస్తే నిర్దాక్షిణంగా పిల్లకాయలు వదిలేశారు. పిల్లకాయలు ఇప్పుడు ఈతల్లో ఉన్నారు, మా ఇంట్లో కూర్చున్నారు పిల్లకాయలు. 3 తీసుకొచ్చాను నేను. 4 పిల్లకాయలు ఇంట్లోనే ఉన్నారు. 10th క్లాస్ బిడ్డ ఉన్నాడు, వాడు ఏం చేయాలని? ఫెయిల్ అవుతాడు. ఏమైనా చేసుకున్న పరిస్థితి ఎవరిది? ఐటీ కాలేజ్ కావాలి మేము వద్దాను. మళ్ళీ మా పరిస్థితి మమ్మల్ని రోడ్లో దించేశారా? మాకు ఏమన్నా చూపించారు? మాకేమన్నా ఎవరితో మాట్లాడిన సారాలతో మాట్లాడాక మమ్మల్ని లాగుద్దామా, మాకు చెప్పొద్దామా, మాకు ఇబ్బంది అని అంటున్నారు. కానీ మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా సార్?